నమస్కారం అండి. నా పేరు రాఘవ శాస్త్రి. హ్మ్. నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. ఏదో సరదాగా చేస్తున్న కార్యక్రమానికి మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. సహృదయంతో ఆశీర్వదిస్తారని ఆశీర్వదిస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయాలే చెప్తున్నాను. కొత్త విషయాలేం చెప్పట్లేదు. అందరికి చెప్పేంత పండితుడిని కూడా కాదు. నా అనుభవాన్ని బట్టి నేను అందరికీ అవసరమైనటువంటి విషయాలు కొద్దిగా గుర్తు చేద్దామని అంతే. ఆ ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ఇంతకుముందే మనం తెలుగు అక్షరాల గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే తెలుగుని గురించి మొట్టమొదట చిన్న చిన్న విషయాలు, అన్ని పెద్ద విషయాలు కాదు, పాండిత్యానికి సంబంధించినవి కాదు. తెలుగులో అక్షరాలు ఉన్నాయి మొత్తం 57. దీంట్లో అచ్చులు 16, హల్లులు 38 ఈ విధంగా ఉంటాయి. అట్లాగే అచ్చులు కూడా విభాగాలు, అచ్చుల్లో కూడా భాగాలు ఉన్నాయి. అవి హ్రస్వాలు, చిన్నగా మాట్లాడేవి. దీర్ఘాలు, దీర్ఘంగా పొడుగు కాస్త సాగదీసి మాట్లాడేవి. వక్రాలు, వక్రతమాలు ఇట్లా ఉంటాయి. అలాగే హల్లులు, ఇవి పరుషములు అంటారు. అవి అచ్చులు అ, ఆ, ఈ, ఊ, రు, లు, ఏ అట్లా హల్లు పరుషములు, సరళములు. ఇవి క, చ, ట, త, ప ఇవన్నీ పరుషాలు. సరళములు గ, జ, డ, ద, బ అంటే తేలిగ్గా పలికేవి. స్థిరాలు ఉన్నాయి. ఖ, ఘ, జ, ఛ ఇవన్నీ కూడా. అలాగే వర్గములు, ఇవి ఈ విధంగా ఉన్నాయి. ఇకపోతే గుణింతాలు ఉంటాయి తెలుగుకి. అది తలకట్టు, కాకు పైన భాగాన్ని తలకట్టు అంటారు. అట్లాగే దీర్ఘం, కాకు దీర్ఘం ఇస్తే కా అంటారు. కాస్త అవసరం వచ్చిన చోట దీర్ఘం పెట్టాలి. దీర్ఘం లేదా పదానికి మీనింగ్ మారిపోతుంది. కాకుడిస్తే కీ, కీకి పోలిస్తే కీ. కాకొమ్మిస్తే కు, కూకు రత్వం ఇస్తే క్రూ. కా కొమ్ము ఇస్తే కు, కూకు దీర్ఘం ఇస్తే క్రూ. ఇవన్నీ కూడా మన భాషలో చెప్పాలంటే ఒకటో తరగతి తెలుగులో, ప్రస్తుతం ఎల్కేజీ వాటిలో చెప్తుంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ టైంలో ఎవరికి తెలియక ఏదో పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటారు, తీసుకొస్తుంటారు తల్లుడు. దాన్ని కఠినంగా నేర్పితే బేస్మెంట్ బాగా స్టాండర్డ్గా ఉంటుంది. ఎవరైతే గుణింతాలు సరిగ్గా చెప్పుకోలేరో వాళ్ళకి పద నిర్మాణం బాగా జరగదు. భాషకి ఏ భాషకైనా అక్షరాలు మూలం. ఇంగ్లీష్లో తీసుకుంటే ఏబీసీలు అంటారు, తెలుగులో తీసుకుంటే అలా అంటే కాక ఇవన్నీ కూడా వీరి భాషకి ఒక ప్రాణం. అట్లాగే కాకరత్వం ఇస్తే క్రూ, క్రూకు దీర్ఘం ఇస్తే క్రూ. కాకత్వం ఇస్తే కే, కేకి పొలిస్తే కే. కేకి అయితం ఇస్తే కై, కాకవత్వం ఇస్తే కో, కో పోలిస్తే కో. కాకు అవుతూ అంటారు కౌ, కాకు సున్నా పెడితే కమ్, కాకు 2 సున్నాలు పెడితే కహ. ఇవన్నీ ప్రిలిమినరీ, బేసిక్ అన్నమాట, తెలుగు భాషకి బేసిక్. అయితే ఇక్కడ నేను చెప్తున్నా కాబట్టి మీకు అన్నీ చూపించడం ఇవంతా నాకు అంత టెక్నాలజీ లేదు, అంత టైం కూడా ఉండదు మనకి. సింపుల్గా పరిచయం చేసుకోవాలండి. ఇప్పుడు చిన్నప్పుడు మనం నేర్చుకోలేకపోయాం, మన బ్యాడ్ లక్. అవసరం పరిస్థితులు రకరకాలు ఉంటాయి. సరైన గురువు దొరక్క, సరైన స్కూల్ దొరక్క, తల్లిదండ్రులకి ఇబ్బంది అది ఏదో. అటువంటిప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళం అయ్యి బాధ్యత పెరిగి పెళ్ళిళ్ళు అయినాయి.
అయినా కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. అప్పుడేం కావాలి? స్టార్టింగ్ పలకా బలపం, ఓ చిన్న పుస్తకం ప్రాక్టీస్ చేసుకోవడానికి, గుణింతాలు రాసుకోవడానికి, దీర్ఘాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి పుస్తకాలు ఉంటాయి, చాలా ఉంటాయి పుస్తకాలు. అవి కొనుక్కోవాలి. కొనుక్కొని ఎవరన్నా ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళని పరిచయం చేసుకొని, వాళ్ళ ద్వారా కాస్త పరిచయం చేసుకొని నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలు. నేను చిన్నప్పుడు చదువుకోలేదు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చిన్నప్పటి నుంచి చదువుకోలేదు. నిజం చెప్పాలంటే అక్షరాలు రాయడం కూడా రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి వ్యవహార జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. విషయాలు తెలుసుకుంటే దానివల్ల వచ్చే పాండిత్యం వేరు. ఏమీ తెలియకుండా జీవితం నడిపితే మనం పరిపూర్ణత సాధించలేం ఆ జీవితంలో. అట్లాగే గుణింతాలు ఎట్లా ఉన్నాయో, హల్లులు, ఒత్తులు ఇట్లాంటివి ఉంటాయి. అవి కావతిస్తే కాకు కావతిస్తే కావతుంది. అట్లాగే గావతుంది. ప్రతి అక్షరానికి ఒత్తులు ఉంటాయి. అయితే తలకట్టు లేకుండా వచ్చేవి చాలా వరకు అట్లాంటివి ఉంటాయి. అది పుస్తకం కొనుక్కొని ఒక చిన్న గురువు గారిని సంపాదించుకొని ఆయన చేత దిద్దించుకుంటే మనకి విషయాలు బాగా తెలుస్తాయి. సిగ్గుపడదు. నా వయసు పెద్ద అయిపోయింది, నేను అవసరం. చదువుకి వయసుకి సంబంధం లేదు. చిన్నప్పుడు చదువుకున్న చదువుకి సంవత్సరం పడితే పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటే మహా అయితే నెల రోజులు కూడా వచ్చి నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాలి అని తపన ఉంటే వయసు గురించి ఆలోచించద్దు, మన పరిస్థితి గురించి ఆలోచించద్దు. తపన ఉండాలి. ఆ తపనతో ఏదైనా సాధించవచ్చు. కావత్తు, కావత్తు, గావత్తు, ఘావత్తు, చావత్తు, చావత్తు, జావత్తు, జావత్తు, ఇయ్య, తా, థా అన్నిటికీ ఒత్తులు ఉంటాయి. అట్లా డావత్తు, ధావత్తు, ఇయ్య, అణ, తా, థా అన్నిటికీ ఆ ఒత్తులు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పటికీ ఇంగ్లీష్ మీడియంలో సరిగ్గా తెలుగు రాయని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఇంగ్లీష్ మీడియం అంటారు, అన్నీ వస్తాయి, నేర్చుకుంటారు. కానీ తెలుగు మాత్రం స్పష్టత ఉండదు. రాయడం కూడా చేత కాదు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి దాని మీద శ్రద్ధ లేదు ముందు. ఆ శ్రద్ధ ఉంటే వాళ్ళ భవిష్యత్తు చాలా గొప్పదిగా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత తెలుగుని నిర్లక్ష్యం చేశారని చెప్పాలి. నిజం చెప్పాలంటే నిర్లక్ష్యమే చేస్తున్నారు. దాన్ని కొద్ది గొప్ప శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రులతో సహా శ్రద్ధ వహించాలి. ఎవరైతే పేరెంట్స్ శ్రద్ధ తీసుకుంటారో ఆ పిల్లలకి అటు భాష మీద, శాస్త్రాల మీద, ఇంకో విషయం, ఒక తెలుగు నేర్చుకుంటే తెలుగే రాదు, తెలుగుతో పాటు ఇతర విషయాల మీద కూడా వాళ్ళకి అవగాహన వస్తుంది. నేర్చుకోవాలా? తెలుగు నేర్చుకుందాం, ఇంగ్లీష్ నేర్చుకుందాం, మ్యాథమెటిక్స్ నేర్చుకుందాం, గణితం నేర్చుకుందాం, సైన్స్ నేర్చుకుందాం, రకరకాల ఆలోచనలు వాళ్ళు పెరుగుతాయి. మాతృభాష తెలుగే నేర్చుకోకపోతే ఇంకా మిగతా విషయాలు వాళ్ళు ఏం నేర్చుకుంటారు? తెలుగులో ముఖ్యమైనవి అక్షరాలు, దీర్ఘాలు, గుణింతాలు, ఇట్లాంటి బేసిక్ పాయింట్స్. ఇవి నేర్చుకుంటే ఒకదాని ఒకటి ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు మనం చెప్పిన దానికి ప్రతి అక్షరానికి గుణింతాలు ఉన్నాయి, ప్రతి అక్షరానికి దీర్ఘాలు ఉన్నాయి, ప్రతి అక్షరానికి ఒత్తులు ఉన్నాయి. ఇవి మనం చెప్పుకుంటే సంవత్సరాలు తేపడుతుంది, అక్కర్లేదు. సింపుల్గా పరిచయం చేస్తాం. ప్రాక్టీస్ మాత్రం ఎవరికి వాళ్ళు ఇంట్లో పలక పెట్టుకుంటారో, పలక పెట్టుకుంటారో, పెన్సిల్ పెట్టుకుంటారో, పుస్తకం పెట్టుకుంటారో, చూసి పుస్తకాలు కొనుక్కుంటారో మీ ఇష్టం. ఇప్పుడైనా ప్రాక్టీస్ చేయండి. ఎవరికైతే రాని వాళ్ళు అనుకుంటారో వాళ్ళకి, మహాపండితులకి నేను వాళ్ళ గురించి మాట్లాడను. చదువుకోకపోతే వాళ్ళు పండితులు కాలేరు, చదువుకుంటేనే పండితులు. అటువంటి వాళ్ళకి నేను వాళ్ళని నమస్కారం పెడతాను తప్ప వాళ్ళని విమర్శించాను, వాళ్ళని ఎటువంటి కామెంట్ చేయను. ఎందుకంటే
వాడు నేను 1% కూడా లేను. ఇది ఎవరి కోసం మాట్లాడుతున్నాం? మనం చదువుకోవాలి అని సరిగ్గా చదువుకోలేకపోయిన వాళ్ళ గురించి, విషయాలు తెలుసుకోవాలని ఉండి తెలుసుకోలేని వారి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీకు ఈ రోజుల్లో టీవీలు, యూట్యూబ్‌లు వచ్చిన తర్వాత అసలు చదువు అనే విషయం మర్చిపోయాం. ఒక పుస్తకం చదవడం అనేది ఓపిక లేదు జనాలకి. అందాకెందుకు నేను రోజుకో నవల చదివేవాడిని చిన్నప్పుడు. రోజుకో నవల. ఇది 15, 17, 20 సంవత్సరాల లోపు. ఇప్పుడు సరిగ్గా పేజీ చదవాలంటే నాకు ఓపిక లేదు. కాలమహిమ, పరిస్థితుల ప్రభావం చాలా ఉన్నాయి. కానీ ఓపిక తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక టీవీ ఒక 5 నిమిషాల కార్యక్రమం చూసినందువల్ల, గంట సేపు సినిమా చూసినందువల్ల వచ్చే ఆనందం, ఒక పుస్తకం చదివితే వచ్చే ఆనందంలో ఇదంతా ఒక 5-10% కూడా ఉండదు. ఒక పుస్తకం మీద చదివితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒక సినిమా చూస్తే అప్పటికప్పుడు చూస్తాం, మర్చిపోతాం. ఇంక దాని గురించి ఆలోచించం. పుస్తకం మీ జీవితాంతం చదివిన జ్ఞాపకాలు ఎప్పటిదాకానో ఉంటాయి. కానీ చదువు ఓపిక లేదు కాబట్టి చదవాలనేటువంటి శ్రద్ధ వహించాలి. ఈ చదువు వల్ల మనం బాగుపడటమే కాకుండా, మనం తెలుసుకోవడం, బాగుపడటం తర్వాత మనం తెలుసుకోవడమే కాకుండా 10 మందికి కూడా చెప్పేటువంటి తెలివితేటలుంటాయి. కనీసం రోజుకి ఒక పుస్తకంలో 10 పేజీలు, 5 పేజీలు చదవండి. ఒక న్యూస్ పేపరు కనీసం హెడ్డింగ్స్ అన్నా అన్ని పేజీలు, మొదటి పేజీ నుంచి చివరి దాకా అన్ని చదవండి. హెడ్డింగ్స్ మొత్తం చదవలేరు. మొత్తం చదివే ఓపిక లేదు. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఇట్లాంటివి చదవండి. ఎవరైతే చదువు మీద ధ్యాస మళ్ళిస్తారో వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబం కూడా చాలా డెవలప్ అవుతుంది. చదువు అంటే ఈ రోజుల్లో మీరు అనుకున్నట్టు ఏదో ఎల్‌కేజీ, యూకేజీ, 10థ్ క్లాసు ఇది మాత్రమే కాదు. భాషా జ్ఞానం మీద పట్టుదల. ఈ రోజుల్లో నాకు తెలిసినంత నేను అనుకోవడం. ఒకప్పుడు కొన్ని నవలలు పిచ్చిగా చదివేవాళ్ళు ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే ఒక ఏజ్ వాళ్ళు. ఆ నవల చూసి జనాల యొక్క ఇంట్రెస్ట్‌ని చూసి సినిమాలు కూడా తీశారు. ఇప్పుడు నవలలు చదివేవాళ్ళు లేరసలు. నవల విలువ పడిపోయింది. మహా రచయితలు కూడా వాళ్ళకంత వ్యాపకం ఉందని నేను అనుకోవట్లేదు ఇప్పుడు. ఏదో సినిమాలకు కావాల్సిన కథల వరకు రాసే రచయితలు చాలామంది ఉన్నారిప్పుడు. ఆ రచయిత రచనలు వేరుగా ఉంటాయి. అది ఎవరికి పనికొస్తుంది? ఆ సినిమా రైటర్ పనికొస్తుంది. సినిమా నిర్మాతకి పనికొస్తుంది. మిగతా వాళ్ళు ఆ రచనలు చదవలేరు, చూడలేరు. అది సినిమా చూడాల్సిందే. మనం భాషా జ్ఞానం పెంచుకోవాలి, చదవాలి. విషయం సబ్జెక్టు చదువుకుంటూ నేర్చుకోవాలన్న వాళ్ళ గురించి మనం ఆలోచిద్దాం. నువ్వేం పండితుడివి అంటారేమో. నేను పండితుడిని కాదు. నార్మల్ మ్యాన్. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను. 10 మందితోటి పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతోనే నాకు జీవితం గడిచిపోయింది. అయితే ప్రస్తుతం చెప్పాలంటే నేను 10 మందిని పలకరిస్తే గానీ ఈ వయసులో నన్నెవరు పలకరించేవాళ్ళు చాలా తక్కువ. బాగున్నావంటే, శాస్త్రి బాగున్నావా అంటారు. నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నావే అంటారు. నా నంబర్ ఇంకా నీ దగ్గర ఉంది అంటారు. కానీ వాళ్ళు ఎంతమందికి ఫోన్ చేశానంటే డౌటే. ఈరోజు నేను నా కుటుంబం అంతకే. మిగతా మర్చిపోతున్నారు జనాలు. నేను స్నేహితం అంటే ప్రాణం. నాకు స్నేహితం అంటే చాలా అభిమానం, గౌరవం. మొహమాట లేకుండా మాట్లాడతాం. ఒక్కొక్కసారి స్నేహితులతో కూడా వాళ్ళ కోపం తెప్పించే మాటలు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ స్నేహమే. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కోపడ్డు. ఇప్పుడు గుణింతాలు ఉన్నాయి. గుణితాలు కా, కాకు దీర్ఘమిస్తే కా, కాకొడిస్తే కీ, కీకి పోలిస్తే కీ, కాకమ్మిస్తే కు, కుకు కాకమ్మిస్తే కు, దీర్ఘమిస్తే క్రు, కాకేత్వమిస్తే కే, కేకి పోలిస్తే కే,
కేక్ అయితం వేసే కై, కాకవతం వేసే కో, కోకు దీర్ఘం వేసే కో, కాక అవుతం వేసే కౌ, కాకుతున్నప్పుడే కం, కాకు రెండు సున్నప్పుడే కహ. విసర్గ అనేది పైన చిన్న సున్నా, కింద చిన్న సున్నా, ఇది ఉంటాయి. ఈ విధంగా అన్ని అక్షరాలకు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కావచ్చు, కావతుంది, తావతుంది, ఇవన్నీ ఉన్నాయి. మనం అట్లాగే ఒత్తులు కావతిస్తే క, గావతిస్తే గ, ఈ విధంగా ఒత్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ కాస్త సమయంలో నేను చెప్పడం మీరు చూసుకోవడం కుదరదు కాబట్టి ఈ రోజుల్లో తెలుగు భాషా సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా తెలుగు భాష గురించి చాలా ఉన్నాయి. ఒక పుస్తకం కొనుక్కోండి. నేను ఇప్పుడు చదువుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ పుస్తకం, ఈ 50 పుస్తకం చదువుకుంటాం అనుకోవద్దు. వయసుకి చదువుకి సంబంధం లేదు. కొనుక్కోండి మీరు స్వయంగా ప్రాక్టీస్ చేసుకోండి. దానివల్ల మీకు మర్చిపోయిన విషయాలను గుర్తొస్తాయి. ఆ గుర్తొచ్చిన విషయాలు చాలా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దానివల్ల మీరు ఏదో డబ్బు సంపాదిస్తారు, కోటి సంపాదిస్తారు కాదు, ఒక ఆనందమైనటువంటి భావం కలుగుతుంది. ఇంకా తెలుగు మాటలు కూడా చాలా ఉన్నాయి. ఇకపోతే మాటలు, చిన్న మాటలు ఉన్నాయి. ఆ మాటలు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒత్తులతో కూడిన మాటలు ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంగ్లీష్ అక్షరాలు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ అక్షరాలు ఏంటి? ఇవి ఇంగ్లీష్ భాష వాళ్ళను 4 రకాలుగా విభజించారు మన పండితులు. ఏమంటే పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, మళ్ళీ పెద్ద వాటిలో అచ్చక్షరాలు, వ్రాతక్షరాలు. పెద్ద అక్షరాలు, వ్రాతక్షరాలు. దీన్ని ఏమంటారంటే క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్, అచ్చక్షరాలు, వ్రాతక్షరాలు. ఇవి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సేమ్ 4 కూడా ఇవే వస్తాయి. పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, అచ్చక్షరాలు, వ్రాతక్షరాలు. ఇవి కానీ అచ్చక్షరాలు, పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు లైట్గా తేడా ఉంది. వ్రాతక్షరాలు, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ మళ్ళీ కొద్దిగా తేడా వస్తుంది. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుంటేనే వస్తుంది. అట్లాగే మనకి హిందీ అక్షరాలు కూడా ఉన్నాయి. హిందీ అక్షరాలు అన్నీ కూడా మన తెలుగు అక్షరాల వల్లే ఉంటాయి. దాదాపు అన్ని భాషల్లో అక్షరాలు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, ఇవన్నీ బేసిక్ పాయింట్స్. అట్లాగే గుణితాలు, దీర్ఘాలు. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయేది, పెద్దవాళ్ళు నేర్చుకోవాలంటే రకరకాల పుస్తకాలు ఉన్నాయి. అట్లాగే బాలశిక్ష, పెద్ద బాలశిక్ష. ఈ పెద్ద బాలశిక్ష అనేది ఎవరు కనిపెట్టారో నాకు తెలియదు, కానీ నా చిన్నప్పటి నుంచి కూడా రకరకాల పుస్తకాలు. ఆ పుస్తకాల్లో ఒకదానికి కూడా సంబంధం లేదు. అన్ని రకాల ఈ విషయం సబ్జెక్ట్ అంతా ఒకటే ఉంటుంది, కానీ చెప్పే భావనలో తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక పుస్తకం తీసుకుంటే ముఖ్యమైన పాయింట్
నేర్చుకోవాలంటే పెద్ద భాష శిక్షణ ఫాలో అవ్వండి. ఎవరు రచయించినా పర్లేదు. రచయిత ఎవరైనా పర్లేదు. ఎందుకంటే మన సబ్జెక్టు మనం నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం అని అంత అక్కర్లే. ఏదో పరిచయం చేసుకున్నాం, నేర్చుకున్నాం దీనికి. అన్ని పబ్లిషర్స్ పెద్ద భాష శిక్షణ తయారు చేస్తారు. చాలామంది ఉన్నారు రచయితలు. వాళ్ళు దానికోసం ఎంతో కష్టపడ్డారు. కష్టపడితేనే పెద్ద భాష శిక్షణ తయారవుతుంది. ఆ విధంగా దాన్ని ప్రాక్టీస్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే ఏదో నేను ఒక 5 నిమిషాలు ఇట్లా మాట్లాడితే వచ్చేది కాదు సబ్జెక్టు భాష. ఆ పుస్తకం చదువుకొని, కొనుక్కొని రోజుకి ఒక 5 పేజీలో, 2 పేజీలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంతకాలానికి మీ ఆనందం కలిగే ఆనందం వేరు. చాలా ఆనందంగా ఉంటుంది. ఆలోచించండి. నమస్కారం. ఉంటాను. థ్యాంక్ యూ. రాఘవ శాస్త్రి.